ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్పాన్సర్ గారు, ఏదో కాస్ట్యూమ్స్ తెచ్చి మేనేజ్ చేస్తామంటే ఇక్కడ చెల్లదు కదా. ఎందుకంటే వీళ్ళు ఏ డిజైన్స్ తో అయితే మోడల్ ని ప్రెజెంట్ చేస్తామని వాళ్ళకి డిజైన్స్ చూపించారో దాని ప్రకారమే వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. సో ఆ కాస్ట్యూమ్స్ ఉంటేనే కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒప్పుకోరండి సార్. లేదు, ఏదో ఒకటి నేను చేస్తాను. ఇంటికి వెళ్ళి వెంటనే డ్రెస్సెస్ తీసుకొచ్చేస్తాను. గుండమ్మ గారు, ఇంటికి వెళ్ళి తీసుకురావడం ఏంటండి? ఏమైనా దగ్గరలో ఉందా మీ ఇల్లు? ఏమైనా ఇంకొక 5-10 నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా మేడం? మొత్తం మా కంపెనీ పరువు తీశారు కదా మేడం మీరు. అమ్మా, ఇదెందుకు వచ్చింది? దీంతో పాటు చరణ్ ఎందుకు వచ్చాడు? అమ్మా, ఇదిగో ఇవాళ నువ్వు ఫ్యాషన్ షోలో ప్రెజెంట్ చేయాల్సిన డిజైనర్ కాస్ట్యూమ్స్. సార్, ఇక నో ప్రాబ్లం సార్. ఇదిగోండి కాస్ట్యూమ్స్. థ్యాంక్స్ అమ్మా, నువ్వెవరో గాని మా పరువు దక్కించావు. సరే పద. ఇది కాస్ట్యూమ్స్ ఎలా పట్టుకొచ్చింది అసలు? నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాను కదా. ఇంట్లో ఉన్న కాస్ట్యూమ్స్ ని నువ్వెలా తీసుకొచ్చావే? యాక్చువల్లీ వెళ్ళిపోయానండి. మా వాళ్ళేమో బయటికి వెళ్ళారు. నా దగ్గర ఉండాల్సిన తాళమేమో మీ ఇంట్లో ఉండిపోయింది. తీరా తెచ్చుకుందామని ఇంటికొస్తే ఇంట్లో ఎవరూ లేరు. మరి ఇంట్లో ఈ బట్టల్ని నువ్వెలా తీసుకొచ్చావు? అమ్మా, నన్ను మీరంతా క్షమించాలమ్మా. తాళం కోసం తప్పక నేను బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి తాళాలు తీసుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళిన తాతయ్య గారు గీత ఇంటికి రాలేదనుకుంటా. మా ఇంటి తాళం లోపలే మర్చిపోయానే. ఇప్పుడెలా? బ్యాక్ డోర్ ఉంది కదా, అటు నుంచి వెళ్దాం. ఇదేంటి, ఈ డ్రెస్లే కదా మోడల్స్ కి వేయాలని చెప్పి అమ్మ డిజైన్ చేసింది. ఇవి ఇక్కడే ఉంటే మరి మర్చిపోయి వెళ్ళారా? వెళ్తే అక్కడ ప్రమాదం కదా. పల్లవి, పల్లవి. చరణ్, నువ్వెలా వచ్చావేంటి? అక్షితతో మాట్లాడదామని వచ్చాను. అక్షిత ఫ్యాషన్ షో కాంపిటీషన్ కి వెళ్ళింది. ఫ్యాషన్ షోనా? సరే, సమయానికి వచ్చావు, పద వెళ్దాం. ఎక్కడికి? ఇదిగో ఇవి అమ్మ వాళ్ళు ఇవాళ ఫ్యాషన్ షో కాంపిటీషన్ కి రెడీ చేసిన డిజైనర్ డ్రెస్సెస్. ఇవన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి. అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. పద. సరే, ఎక్కి కూర్చో.
నమస్తే మేడం. అంతా రెడీ రెడీ మేడం. రెడీ మేడం. రండి మేడం. హలో ఆదిత్య, నమస్తే. నమస్తే. నువ్వు గుండమ్మవి కదూ? బాగున్నావా? మేమెప్పుడు హ్యాపీగానే ఉంటామండి. ఇప్పుడు హ్యాపీగానే ఉంటారు, కానీ కాంపిటీషన్ పూర్తయ్యేసరికి ఈ హ్యాపీనెస్ మీ దగ్గర ఉండదనుకుంటా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే నాతో పోటీ పడి ఓడిపోయారు. సో ఇప్పుడు కూడా గెలిచేది నేనే. ఏంటమ్మా గెలిచేది? పోయినసారి గెలిచావని ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఇలాంటి కాంపిటీషన్స్ లో నా కొడుకు ఎన్నోసార్లు గెలిచాడు తెలుసా నీకు? పోయినసారి నా కొడుకు కోడలు కలిసి పనిచేయక ఓటమెదురైంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. గెలుపు వాళ్ళదే. కొడుకు కోడలికి బాగానే సపోర్ట్ చేస్తున్నారు. సరే చూసుకుందాం. ఎవరమ్మా ఆమె? జగదాంబాదేవి. కాంపిటీషన్లో మనకంటూ పోటీ వచ్చేది తనే. మేడం, మన మోడల్ రెడీగా ఉంది మేడం. చూడు, లాస్ట్ టైం లాగా ఈసారి అంత ఈజీ కాదు. ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే గెలవాలి. ఆర్ యు రెడీ? ఎస్ మ్యామ్. మేడం, ఎందుకు భయపడుతున్నారు? ఈసారి కూడా మీరే విన్ను. నేనే విన్ అవ్వాలి. కానీ ఆ గుండమ్మ ఆదీలు ఎందుకో చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. నమస్తే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.